హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి బంధం 4వ భాగాన్ని వినేద్దాం. భర్త అత్తమామలతో పాటు పుట్టింటి నుండి బయలుదేరిన ధరణిలో దారి పొడుగున ఆలోచనలే. ఈసారి ఎందుకో ధరణికి పుట్టింటిని విడిచి వచ్చేస్తున్నాననే బాధ కాస్త ఎక్కువగా ఉంది. అసలు ఏంటిది? పుట్టిన ఇంటిని, పెరిగిన వాతావరణాన్ని, ఎరిగిన మనుషులని వదిలేసి పెళ్లి పేరుతో ఇలా అమ్మాయిలు వేరొక చోటికి వెళ్ళిపోవటం. పెళ్లి నిజంగా చిత్రమే కదా. పెళ్లితో ఎన్నో మార్పులు. పెళ్లితో జీవితం మారుతుంది. మారిన ఆ జీవితమే శాశ్వతమవుతుంది. నేను పుట్టి పెరిగిన నా ఇంటికి నేను ఇకపై పండగలకు వెళ్ళొచ్చేసే అతిథిని. నేను ఆడుతూ తిరిగిన నా ఇంటికి నేనికపై అప్పుడప్పుడు వచ్చిపోయే చుట్టాన్ని. బాధ్యత తీరుతుందని పెళ్లి చేసి పంపించేస్తారు. అందమైన బంధంతో కొత్త బాధ్యతతో బంధిస్తారు అనుకుంటూ ఆలోచనలో ఉన్న ధరణి, ఏం ఆలోచిస్తున్నావు ధరణి అన్న గగన్ మాటలతో తన ఆలోచనలకు విరామం ఇచ్చింది. ఏం లేదు బావా అని గగన్కి బదులిచ్చింది. గగన్ ధరణి చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఎటువంటి భయం, కంగారు అవసరం లేదు అన్నట్లుగా కళ్ళతోనే ఆ భయం ఇచ్చాడు. ఆ స్పర్శలో ఏదో తెలియని ధైర్యం, ఆ కనుసైగల్లో నేనున్నాననే నమ్మకం, ఆ చూపులో జీవితం బాగుంటుందనే ధీమా. ఆ భావనే అమ్మాయికి కాదా 1000 ఏనుగుల బలం. ఇంతలో ఎంత మార్పు! నిజంగా ఎంత అమాయకపు మనసు ఆడపిల్లది. ఒక క్షణం పుట్టింటిపై బెంగ, మరుక్షణం భర్త ఇచ్చిన భరోసాతో భవిష్యత్తుపై కలలు. నిజంగా ఎంత పిచ్చి మనసు ఆడపిల్లది. ఒక క్షణం పుట్టింటిలో అతిథిగా మారి హక్కును కోల్పోయాననే విచారం, మరుక్షణమే నా భర్త, నా ఇల్లు అంటూ పెళ్లితో వచ్చిన కొత్త హక్కుని పొందిన ఆనందం. క్షణంలోనే తన ఆలోచనలో వచ్చిన మార్పుకి తనలోనే తాను ఆశ్చర్యపోయింది. తనకు తానే చాలా కొత్తగా అనిపించింది. ఇదేనేమో పెళ్ళే కదా చిత్రం అంటే అని అనుకుంది. ధరణి ప్రయాణం మొత్తం ఇలా ఆలోచనలతోనే అంతర్మదనంతోనే సాగింది. మొత్తానికి అందరూ ఇంటికి చేరుకున్నారు. లోపలికి అడుగు పెడుతున్న ధరణిని హాయ్ వదినమ్మ అంటూ కళ్యాణ్ పలకరించాడు. మొన్నటి వరకు కళ్యాణ్ ధరణి అని పిలిచేవాడు. కళ్యాణ్ ధరణి కంటే సంవత్సరమే పెద్ద. మొన్న కళ్యాణ్ ధరణిని పిలిచినప్పుడు విన్న రామారావు, అన్న భార్యని పేరు పెట్టి పిలవకూడదు, నీకంటే చిన్నదైనా సరే అని చెప్పాడు. నిజానికి గగన్ కంటే కళ్యాణ్తోనే ధరణికి చనువు ఎక్కువ. సెలవులకు అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు పవన్, కళ్యాణ్, ధరణి కలిసి ఆడుకునేవారు. ఇప్పుడు వదినమ్మ అనే కొత్త వరుస ఏదో తెలియని పెద్దరికాన్ని తెచ్చిపెట్టింది. తనకి ఆ పిలుపు చాలా నచ్చింది. ఇంట్లో అందరూ ధరణిని ప్రేమగా చూసుకుంటున్నారు. అప్పుడప్పుడు ధరణి, కళ్యాణ్లు సరదాగా కొట్టుకుంటూ అల్లరి కూడా చేస్తున్నారు. పవన్తో ఉన్నట్లే కళ్యాణ్తో కూడా ఉంటుంది ధరణి. తను పుట్టి పెరిగిన పద్ధతులకు ఇక్కడి పల్లెటూరి పద్ధతులకు చాలా తేడాలు కనిపిస్తున్నాయి ధరణికి. నెమ్మదిగా ఒక్కొక్కటి సర్దుబాటు చేసుకుంటూ ఇక్కడి పద్ధతులకు తగిలినట్లుగా తనని తాను మార్చుకుంటుంది ధరణి. కొద్ది రోజుల్లోనే ధరణి అందరి మనసులో స్థానం సంపాదించుకుంది. ఎంతో మంచి అమ్మాయి అనే పేరుని తెచ్చుకుంది. ఇచ్చిన మాట ప్రకారమే గగన్ ధరణిని కాలేజీలో జాయిన్ చేశాడు. కళ్యాణ్ అప్పుడప్పుడు సరదాగా ధరణిని ఆంటీ అంటూ ఆట పట్టిస్తున్నాడు. పెళ్ళి అయిపోయిన అమ్మాయిలను ఇలాగే పిలుస్తారు మరి అంటూ వేలాకోలం చేస్తున్నాడు. ఇది గమనించిన గగన్ ధరణికి షూస్, కాలర్ టైప్ డ్రెస్సెస్ తీసుకుని వచ్చి ఇచ్చాడు. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ తీసుకుని వచ్చావు బావా అని అడిగింది ధరణి. కాలేజీకి వెళ్తున్నావు కదా ధరణి, ఇవైతే కొంచెం బాగుంటుంది. పెళ్ళి అయిపోయిన అమ్మాయినని తెలిసేలా వెళ్తే ఇదిగో మన కళ్యాణ్ లాంటి ఆకతాయిలు అలాగే ఏడిపిస్తారు. అయినా నీ ఈడు వాళ్ళంతా సరదాగా ఆడుతూ పాడుతూ చదువుతుంటే నువ్వు మాత్రం పెద్ద ఆరిందులాగా ఉంటావా వాళ్ళ మధ్య? నిజానికి నువ్వు ఆ మెట్టులో అవి తీసేసి వెళ్ళినా కూడా నాకు ఏమీ అభ్యంతరం లేదు. అవన్నీ కేవలం ఫార్మాలిటీలే ధరణి, అవన్నీ నేను పెద్దగా పట్టించుకోను అని చెప్పాడు. అదేంటి బావా, పెళ్ళి ఫార్మాలిటీనా? అయినా పెళ్ళయిందని చెప్పుకోవడానికి సిగ్గెందుకు, భయం ఎందుకు? దాచుకోవాల్సినంత నేరం కాదు కదా పెళ్ళి. అయినా చదువు పేరుతో కాలేజీలకు వచ్చి అమ్మా నాన్నలకు తెలియకుండా ప్రేమ పేరుతో చదువు కోసం అమ్మా నాన్న కష్టపడి పంపించే డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరిగే వాళ్ళు కదా సిగ్గుపడాలి అంది. కళ్యాణ్, గగన్ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. కళ్యాణ్ వెంటనే అందుకొని, అన్నయ్య వదిన అలాగే అంటుంది కానీ నీ ప్లాన్ సూపర్ అన్నయ్య. కానీ పెళ్లి కాని అమ్మాయిని ఎవరైనా లైన్ వేస్తారేమో, మీ ఆవిడికి జాగ్రత్త అంటూ వేలాకోలం చేశాడు. వేస్తే వేసుకొనిరా, మా ముద్దపప్పుకి అర్థమయ్యేసరికి వాడికి సగం జీవితం అయిపోతుంది అంటూ నవ్వాడు గగన్. నేను ముద్దపప్పుని, సరే ఒప్పుకుంటాను, మరి నీకేం అర్థమైంది బావా నా మనసు అని మనసులోని అనుకుంది ధరణి. ఇంతలో కళ్యాణ్ మళ్ళీ కలగజేసుకొని, అన్నయ్య లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఆ కిక్ భలే ఉంటుంది. మీకు ఎలాగో ఆ అవకాశం లేదుగా, కాబట్టి నువ్వే రోజు వదిన కాలేజ్ దగ్గరికి వెళ్ళి లైని పికప్లు, డ్రాపింగ్లు, షాపింగ్లు, సినిమాలు, షికార్లు, హ్యాపీగా లవర్స్ అయిపోండి మీరు అన్నాడు. అప్పుడే వాళ్ళ దగ్గరికి వస్తున్న సీతారత్నం, ఒరేయ్ వెధవ, నువ్వు కానీ కాలేజీకి వెళ్ళి ఇదే వెలగబడుతున్నావా ఏంటి?
ఒరే గగన్, ఎందుకైనా మంచిది వీడిని ఒక గంట కనిపెట్టరా అంటూ నవ్వుతూ కళ్యాణ్ చెవిని మెలేసింది. అందరూ కాసేపు హాయిగా నవ్వుకున్నారు. ఇలా అన్ని విషయాల్లోనూ ఆనందంగానే ఉన్న గగన్ ధరణిల మధ్య రాత్రులు మాత్రం మౌనంగానే ముగిసిపోతున్నాయి. ధరణి మనసులో ఎన్నో ప్రశ్నలు. అన్ని విషయాల్లోనూ నా గురించి ఆలోచించే బావ భర్తగా నాకెందుకు దగ్గరలేకపోతున్నాడు? నేనంటే ఇష్టం లేదా, లేక మొహమాటాన్ని విడిచి నేనే చొరవ చూపాలనా? ఒకవేళ బావ మనసులో ఇంకెవరైనా? ఆ ఆలోచనే కష్టంగా ఉంది ధరణికి. చచ, అలా అయితే బావ నన్నే పెళ్లి చేసుకోడుగా. మరి ఇంకేంటి కారణం? ఒకవేళ శారీరక పరమైన సమస్యలేమైనా అని ఎన్నో ప్రశ్నల తర్వాత ఈరోజు ఎలాగైనా బావతో ఈ విషయం గురించి మాట్లాడాలి అనుకుంటూ ఒక స్థిర నిర్ణయానికి వచ్చింది ధరణి. గగన్ కూడా రోజు కంటే ముందే ఇంటికి బయలుదేరాడు. ధరణి, ఈరోజు ఎలాగైనా నేను చెప్పాలనుకున్న విషయం నీకు చెప్పే తీరుతాను. ఏ విషయాన్ని మనసులో దాచుకోవడం నాకు చేత కాదు. నిన్ను బాధ పెట్టకూడదు అని చెప్పకపోయినా నేను నీకు దగ్గర కాలేకపోతున్నాను. కావాలంటే నీకు చెప్పి కొంత టైం తీసుకుంటాను. నువ్వు క్షమించినా శిక్షించినా భరిస్తాను. నేను ఎందుకు ఇలా ఉంటున్నానో నీకు అర్థం కాక నువ్వు ఎంత సతమతమవుతున్నావో నేను అర్థం చేసుకోగలనని అంటూ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. అటు ధరణి కూడా బావని ఈరోజు ఎలాగైనా అడగాలి, కానీ ఎలా అడగాలి, ఏమని అడగాలి అనుకుంటూ ఆలోచనలో ఉంది. ఇంతలో గగన్ వచ్చాడు. బావేంటి ఈరోజు తొందరగా వచ్చేశాడు అనుకుంటూ మంచినీళ్ళు చేతికి అందించింది. నీళ్లు తీసుకున్న గగన్, ఇదిగో అంటూ ధరణికి ఇష్టమైన డైరీ మిల్క్ చాక్లెట్లను ధరణి చేతిలో పెట్టాడు. అప్పుడే లోపలికి వస్తున్న కళ్యాణ్ అది చూసి, నువ్వు సూపర్ అన్నయ్య, అలా సలహా ఇచ్చానో లేదు, ఇలా ఫ్లడ్ చేయడం మొదలు పెట్టేశావు అంటూ నాకు గురుదక్షిణగా ఒక 500 ఇచ్చుకో, నీకు ఇంకా మంచి సలహాలు ఇస్తాను అన్నాడు నవ్వుతూ. ఏంటి విశేషం? ముగ్గురు గుమ్మం దగ్గరే కుసకుసలాడుకుంటున్నారు అని అడిగాడు అప్పుడే బయట నుంచి వచ్చి కాలు కడుక్కుంటూ రామారావు. తండ్రి గొంతు వింటూనే గప్చుప్ అయిపోయాడు కళ్యాణ్. కళ్యాణ్ వైపు చూసి, మావయ్యతో చెప్పరా అన్నట్టుగా సైగ చేసింది ధరణి. వద్దు ప్లీజ్ అన్నట్టుగా మొహం పెట్టి, రేపు నాకు పరీక్ష ఉంది, నేను చదువుకోవాలి బాబోయ్ అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు కళ్యాణ్. ఏం లేదు మావయ్య, ఇద్దరూ ఇప్పుడే వచ్చారు అంటూ మంచినీళ్ళు టవలు మావయ్యకి అందించింది ధరణి. ఏంట్రా గగన్, ఈరోజు తొందరగా వచ్చినట్టున్నావు అంటూ టవల్ అందుకున్నాడు రామారావు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను టీ తెస్తాను అంది ధరణి. నాకు టీ వద్దు, నేను నీతో కొంచెం మాట్లాడాలి, తొందరగా నాన్నకి టీ ఇచ్చేసిరా అన్నాడు. మళ్ళీ తన తండ్రి వైపు చూసి, అదే ధరణి కాలేజీకి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాన్న అని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. టీ అత్తయ్య పెడుతుంది, ఏదో ముఖ్యమైన విషయం అంటున్నాడుగా, నువ్వు వెళ్ళమ్మా ధరణి అన్నాడు రామారావు. గది లోపలికి వస్తున్న ధరణిని చూసి, రా ధరణి, వచ్చి కూర్చో, నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు గగన్. ఏంటి బావా చెప్పు అంది ధరణి కూర్చుంటూ. ఇంతలో గగన్ ఫోన్ రింగ్ అయింది. అసలు ఎవరు చేశారు అనేది కూడా చూడకుండా గగన్ ఫోన్ కట్ చేశాడు. ధరణి, నేను నీకు ముందే ఈ విషయం చెప్పి ఉండాల్సింది అని చెప్తున్నాడు. మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. వెంటనే గగన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ధరణి వెంటనే, అదేంటి బావా అన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు, అంటే ఏదైనా ఎమర్జెన్సీ ఏమో అంది. నేను నీతో ఇప్పుడు మాట్లాడడం అన్నిటికంటే ముఖ్యం ధరణి అన్నాడు గగన్. ధరణి, నా జీవితంలో ఒక చేదు జ్ఞాపకం ఉంది. నా గతంలో నాకు ఒక దుర్స్వప్నం ఉంది. అది కలగా మారిపోయిన కళ అనుకున్నాను, కానీ అదే కళ ఇప్పుడు నన్ను కలవరపెడుతుంది. ముగిసిపోయిన స్వప్నం అనుకున్నా, కానీ మళ్ళీ మొదలై వేధిస్తుంది అంటూ చెప్తున్నాడు. బావ మాటలు ఎప్పుడు ఆర్డర్ వేస్తున్నట్టు గంభీరంగా ఉంటాయి. మొదటిసారిగా అర్థిస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు అనుకుంది ధరణి తన మొహంలో. బావా అసలు ఏమైంది అంటూ అడుగుతుండగా ధరణి, నీ ఫోన్ ఇదిగో, ఎవరో నీతో మాట్లాడాలంట, చాలాసేపటి నుంచి చేస్తున్నారు, తర్వాత చేయమని చెబుదామని ఫోన్ తీశాను, కానీ నీతో అర్జెంటుగా మాట్లాడాలి అంటున్నారు అంటూ ఫోన్ ధరణి చేతికిచ్చింది సీతారత్నం. అది ధరణికి పరిచయం లేని నెంబర్. ఎవరిది నెంబర్ అనుకుంటూనే, హలో ఎవరు అని అంది. ధరణి గారా అని అన్నారు ఫోన్లో ఉన్న వ్యక్తి. అవునండి, మీరెవరు అని అడిగింది ధరణి. నేను మీకు తెలియదులేండి, కానీ గగన్కి బాగా తెలుసు, ఒకసారి గగన్కి ఫోన్ ఇస్తారా? సరే అంటూ ధరణి వెంటనే గగన్కి ఫోన్ ఇచ్చింది. గగన్ హలో ఎవరు అని అడుగుతాడు. ఓహో, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ధరణి పక్కనే ఉన్నావా, ఒకసారి నీ ఫోన్ ఆన్ చేసి చూడు అని చెప్పి ఫోన్ పెట్టేశారు అవతల వ్యక్తి. ఎవరు బావా అంటూ అడిగింది ధరణి. గగన్ అసలు ఏమీ మాట్లాడకుండా తన ఫోన్ ఆన్ చేశాడు. వాట్సాప్లో ఏవో మెసేజ్లున్నాయి. చూసుకున్న గగన్, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అంటూ ఎవరికీ మరో మాట అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు.
ఒకరోజు గడిచింది, 2 రోజులు గడిచాయి. కానీ గగన్ మాత్రం రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్. ఆ రోజు ఫోన్ రాగానే హాస్పిటల్కి వెళ్ళిన మనిషి వెంటనే హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి హాస్పిటల్ కూడా వెళ్ళలేదు. మరి ఏమైపోయాడు? తెలిసిన వారిని, స్నేహితుల్ని అందరినీ అడిగారు. ఎక్కడా గగన్ ఆచూకీ దొరకలేదు. గగన్ ఇంటిని వదిలి వెళ్ళిపోయాడని అందరికీ అర్థమైంది. కానీ కారణం ఎవరికీ తెలియదు. ఎక్కడికి వెళ్ళిపోయావు? అసలు ఎందుకు వెళ్ళిపోయావు బావా? నేనంటే ఇష్టం లేదా? లేకపోతే పెళ్లి చూపులకి ఎందుకు వస్తావు? మీ అమ్మ నాన్న కోసం వచ్చావా? వాళ్ళ కోసమే వచ్చి ఉంటే నాకు మాట ఎలా ఇస్తావు? మాట ఇచ్చావా? మాట వరుసకి ఇస్తే నీ మాటల్లో ప్రేమను ఎందుకు పంచుతావు? మరదల్ని అని ప్రేమను పంచావా? మరదలే అనుకుంటే రాత్రంతా నాకు సేవలు ఎలా చేస్తావు? సేవలు డాక్టర్గా చేసావా? డాక్టర్గా అనుకుని ఉంటే మరి నేను ఎవరు నీకు? అసలేం చెప్పాలనుకున్నావు నాకు? నువ్వు నాకొద్దు, నిన్ను వదిలేస్తున్నానా? గత జ్ఞాపకాలతో నీ భవిష్యత్తు ప్రశ్నార్థకం చేస్తున్నానా? నీ ఆలోచనలో బాధ్యత కనిపించింది. అది అబద్ధమా? నీ మాటల్లో అభిమానం ఉప్పొంగింది. అది నా ఊహ. నీ చేతుల్లో ప్రేమ తొణికిసలాడింది. అది నా అపార్థమా? నీ ఇష్టం చాలాసార్లు నాపై స్పష్టమైంది. అది కేవలం నా భావన. అన్నీ బాహటంగా మాట్లాడే నువ్వు ఇన్ని ప్రశ్నలు నాకు మిగిల్చి ఎందుకు వెళ్ళిపోయావు? నువ్వు నాకొద్దు అని ఒక్క మాట చెప్పి ఉంటే నీ జీవితంలోకి వచ్చేదాన్ని కాదుగా. ఇప్పుడు సాధ్యమా నాకు నువ్వు లేకుండా జీవించడం? ఇలా అంతరంగంలో మదించబడుతున్న ఆలోచనలతో తనలో తానే అంతర్మదనం చెందుతుంది ధరణి. ఎవరితోనో మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు ధరణి అలా ఉండడం ధరణి అత్తమామలు కళ్యాణ్ల మనసుని మరింత కలిచివేస్తుంది. ఒకవైపు గగన్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అని అర్థం కాక, మరోవైపు ధరణి పరిస్థితిని చూడలేక వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. ఇప్పుడు ఈ విషయం చెల్లికి బావకి ఎలా చెప్పను? ఇది విని వాళ్ళు తట్టుకోగలరా? మిమ్మల్ని నమ్మి నా కూతుర్ని మీ ఇంటికి పంపించాను. ఇప్పుడు నా కూతురి పరిస్థితి ఏంటి అని నా చెల్లి నన్ను ప్రశ్నిస్తే నేను ఏం సమాధానం చెప్పను? నా బావ కళ్ళల్లోకి నేను సూటిగా చూడగలనా? ఏం చేయాలో పాలుపోవడం లేదు సీత అంటూ తన భార్య దగ్గర తన బాధను వెళ్ళబుచ్చుకున్నాడు రామారావు. మీరు చెప్పేది నిజమేనండి, కానీ మనం మాత్రం ఏం చేయగలం? మనం ఇది కావాలని చేసింది కాదుగా. మన ప్రయత్నాలన్నీ మనం చేశాం. ఇక వాళ్ళు ఎలా స్పందించినా ఇప్పుడు ఈ విషయం వారికి చెప్పడం మన ధర్మం. పైగా తన తల్లిదండ్రులను చూస్తే ధరణిలో కొంత మార్పు రావచ్చు అని తన కన్నీటిని తుడుచుకుంటూ సలహా ఇచ్చింది సీతారత్నం. ధరణి అమ్మ నాన్న వచ్చారు. అమ్మను చూసిన ధరణి ఒక్కసారిగా ఏడ్చేసింది. ఎవరిని ఓదార్చలేని పరిస్థితిలో ఉన్నారు. అందరి హృదయాలు చెమ్మగిలి ఉన్నాయి. రోజారమణి తన అన్నయ్యతో, అన్నయ్య ధరణిని మా ఇంటికి తీసుకుని వెళ్తాం అని చెప్పింది. తన చెల్లికి ఏం బదిలివ్వాలో తెలియని స్థితిలో రామారావు ఉండిపోయాడు. 2 నిమిషాల మౌనం తర్వాత కళ్యాణ్ కలుగజేసుకుని, వదిన కాలేజీకి వెళ్ళాలి కదా అత్త అన్నాడు. ముందు ఇప్పుడు తీసుకుని వెళ్తాం కళ్యాణ్, 2 రోజులు పోయాక అప్పుడు ఆలోచిద్దాం మిగిలిన విషయాల గురించి అన్నాడు వెంకటరమణ. ధరణి తన తల్లిదండ్రులతో పయనమైంది. కానీ ఈసారి తన ప్రయాణం తనకి గమ్యం లేని ప్రయాణంలాగా అనిపించింది. ఇంటికి వెళ్ళినా ధరణిలో మార్పు రాలేదు. చాలా ముభావంగా ఉంటుంది. పిల్లలు తనతో ఆడడానికి వచ్చినప్పుడు ఏదో కొంచెం అలా కలుస్తుంది వాళ్ళలో, అంతే. అప్పుడు కూడా తన నవ్వులో నాణ్యత లేదు, తన మాటలో మనసు లేదు, తన కళ్ళల్లో కాంతి లేదు, తన చూపులో చురుకుతనం లేదు, మనిషిలో మునుపటి చలాకితనము లేదు. అసలు ధరణి మనసులో ఏముందో ఎవరికీ అర్థం కావట్లేదు. ధరణి తల్లి ధరణిని నెమ్మదిగా మాట్లాడింటే ప్రయత్నం చేస్తుంది. తన ఒడిలో ధరణిని పడుకోబెట్టుకుని, అసలు ఏమైంది ధరణి, బావకు నీకు మధ్య ఏదైనా సమస్య అని అడిగింది. అలాంటిదేమీ లేదమ్మా అంది ధరణి. ఇంతలో శాంతమ్మ కలిగించుకొని, ధరణి భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న కీచులాటలు ఉంటాయి, కానీ ఇలా వెళ్ళిపోయేలా ఏం జరిగింది మీ మధ్య చెప్పమ్మా. నువ్వు ఇలా నోరు విప్పకపోతే మాకేం తెలుస్తుంది? విషయం ఏమిటో తెలిస్తేనేగా మేము ఏ నిర్ణయం తీసుకోవడానికైనా అంటూ బ్రతిమలాడుతూ అడిగింది ధరణిని. ఏం చెప్పను నానమ్మ, ఇప్పటి వరకు భార్యాభర్తలుగా మేము కలవలేదని చెప్పనా? నాకు తెలియని గతమేదో తనకి ఉందని చెప్పనా? బావ మనసులో నా స్థానం ఏమిటో అర్థం కాలేదని చెప్పనా? ఎందుకు వెళ్ళిపోయాడో కారణం నాకు తెలిస్తేనేగా నీకు చెప్పడానికి అంటూ మనసులోనే అనుకుంది. నాకు కాసేపు ఒంటరిగా ఉండాలని ఉంది. దయచేసి కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి. నా దగ్గరికి ఎవరూ రావద్దు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ధరణి. అప్పటికే చదువుకుంటానన్న పిల్లకి ఒప్పించి పెళ్లి చేశామన్న అపరాధ భావంతో ఉన్న శాంతమ్మ ధరణి మాటలతో ఇంకాస్త కుంగిపోయింది. తన మనవరాలి జీవితం ఎటు వెళ్ళనుందోనని ప్రతి క్షణం లోపల మదనపడుతూనే ఉంది. రోజారమణి కంగారుగా, అత్తయ్య ఇది ఇలా మాట్లాడుతుంది ఏంటో, నాకేదో భయంగా ఉంది. ఎవరిని రావద్దంటుంది? ఏ పిచ్చి నిర్ణయమైనా అంటూ ఒక మాట రాక పూడ్చుకుపోయిన గొంతుతో ఉండిపోయింది.
అప్పుడే లోపలికి వస్తూ ఇదంతా వింటున్న వెంకటరమణ, రమణి కంగారు పడకు, అది నా కూతురు, దాని మనసు ఎంత సున్నితమో అంత మొండిది కూడా, తెలివి తక్కువ నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోదు. ఇక పదే పదే మీరు అవే విషయాల గురించి ప్రస్తావించకండి. తనకి ఇంకాస్త సమయం ఇవ్వండి, తన గురించి తాను ఆలోచించుకోవడానికి, జరిగిన విషయం నుండి కొంచెం బయటికి రావడానికి అని చెప్పాడు వెంకటరమణ. తన బాధ అందరినీ బాధ పెడుతుందని ధరణికి అర్థమవుతుంది. తను బాగుండాలని వాళ్ళు చేసిన పెళ్లి ఈ రోజు తన బాధకు కారణమైందని అపరాధ భావం తన పెద్దవాళ్ళలో తనకు కనిపిస్తుంది. ఇప్పుడు అందరి ఆలోచన భావరాక గురించి, నా భవిష్యత్తు గురించి. నేను ఇలా బాధపడుతూ మీ అందరినీ బాధ పెట్టడం భావ్యం కాదేమో. నేను ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకుంది. ఒంటరిగా ఉన్న ధరణి ఆలోచనలు ఇలా ఉన్నాయి. చదువుకోవాలనేది నా నిర్ణయం, పెళ్లి చేయాలన్నది మీ నిర్ణయం. మీ నిర్ణయానికి తల వంచింది నా నిర్ణయం. కానీ ఈ పరిస్థితికి కారణం భావ నిర్ణయం. ఒక నిర్ణయంలో ఆనందం, ఒక నిర్ణయంలో ఆరాటం, ఒక నిర్ణయంలో సందేశం, ఒక నిర్ణయంలో సందేహం. ఒక నిర్ణయం మనిషిని నిలబెడుతుంది, ఒక నిర్ణయం మనసుని మెలిపెడుతుంది. ఒక నిర్ణయం జీవితాన్ని గెలిపిస్తుంది, ఒక నిర్ణయం బ్రతుకుని బలిపి చేస్తుంది. ఒక నిర్ణయం ఊపిరి పోస్తుంది, ఒక నిర్ణయం ఆయువుని తీస్తుంది. ఒక నిర్ణయం మనల్ని ఆకాశాన్ని ఎత్తేస్తుంది, ఒక నిర్ణయం పాతాళానికి తోసేస్తుంది. ఒక నిర్ణయం బాధను తొలిసేలా చేస్తుంది, ఒక నిర్ణయం మనసుని తేలికపరుస్తుంది. ఒక నిర్ణయం గతాన్ని జ్ఞాపకంగా మారుస్తుంది, ఒక నిర్ణయం భవిష్యత్తుపై ఆశను పెంచుతుంది. మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. ఇప్పటి నా వర్తమానం, నిన్నటి నా పెళ్లి నిర్ణయం, రేపటి నా భవిష్యత్తు, ఇప్పుడు నేను తీసుకోబోయే నిర్ణయం. ఇక ఇప్పుడు నా నిర్ణయమే నాకు దిశానిర్దేశం అనుకుంటూ ఏదో ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా దీర్ఘంగా నిట్టూర్చింది. ధరణి హాస్పిటల్ బెడ్ పైన ఉలుకు పలుకు లేకుండా పడి ఉంది. శరీరం నిండా కాలిన బొబ్బలతో చూడడానికి చాలా జిగుస్పాకరంగా ఉంది. అటుగా వెళ్తున్న వారెవరో చూసి ధైర్యం కూడా చేయలేకపోతున్నారు. వెంకటరమణ డాక్టర్ గారి కోసం పరుగులు తీస్తున్నాడు. ఆ పరిస్థితిలో మనవరాలను చూసిన శాంతమ్మ కుప్ప కూలిపోయింది. రోజా రమణికి హార్ట్ స్ట్రోక్ వచ్చినంత పనైంది. సీతారత్నం అసలు పోల్చుకోవడానికి కూడా వీలు లేకుండా ఉన్న తన కోడల్ని చూసి సొమ్మసిల్లి పడిపోయింది. రామారావు లేని ధైర్యాన్ని కూడగట్టుకుని తన బావకు ధైర్యం చెబుతున్నాడు. కళ్యాణ్, పవన్లు ఇద్దరు కన్నీరు మున్నేరై మాట రాక మూగబోయారు. అప్పుడే వచ్చిన డాక్టర్ అసలు ఏమైంది అని అడిగాడు. వెంకట్రావు చెప్పలేక ఒక్కొక్క మాట కూడగలుపుతూ ధరణి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందని చెప్పాడు. వెంటనే ధరణిని పరీక్షించిన డాక్టర్ శరీరం చాలా వరకు కాలిపోయింది, బ్రతకడం చాలా కష్టం, మా ప్రయత్నం మేం చేస్తాం అని చెప్పాడు. అక్కడి దృశ్యం చాలా హృదయ విదారకంగా ఉంది. ధరణిలో చిన్నపాటి కదలిక మొదలైంది. అందరూ ఆశగా ధరణి అంటూ దగ్గరికి చేరారు. కళ్ళు తెరవకుండానే ధరణి బావా అంటూ కలవరిస్తూ చివరి శ్వాసను వదిలేసింది. ఒక్కసారిగా హాస్పిటల్ ప్రాంగణం కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో నిండిపోయింది. ఇలాంటి నిర్ణయం తీసుకుంటావేంటమ్మా అంటూ లబోదిబోమంటున్నారు. ధరణి అంటూ అందరూ ఏడుస్తున్నారు. ధరణి అంటూ ఏడుస్తున్న గగన్ని ఆపటం ఎవరి తరం కావట్లేదు. నన్ను క్షమించి ధరణి అంటూ ఇంకా ఏడుస్తున్నాడు. గగన్ చితిమంటల్లో ధరణి, నా ధరణి కాలిపోతుంది, నాకు ధరణి కావాలి, నాకు నా ధరణి కావాలి అంటూ ఒక్కసారిగా గగన్ ఉలిక్కిపడి లేచాడు. ధరణి అంటూ ఏడుస్తూ చుట్టూ చూశాడు. 2 నిమిషాల తర్వాత గాని గగన్కి అర్థం కాలేదు. అప్పటి వరకు తాను కలగన్నాడని. అది కలే అయినా తన చెంపలను తడిపిన కన్నీరు మాత్రం ఇంకా కలవరి పెడుతూనే ఉంది. ఇంకా తగ్గని తన వణుకు ధరణి ఎలా ఉందో అని బెరుకుని తెలియజేస్తూనే ఉంది. అంతకంతకు రెట్టింపు అవుతున్న గుండె వేగం ధరణికేమైందో అని గుబులను పెంచుతుంది. ధరణిని తలుచుకుంటూ నిశ్చేష్టుడై అలాగే ఉండిపోయాడు గగన్. ధరణి ఫోన్ రింగ్ అవుతుంది. హలో కళ్యాణ్, ఎలా ఉన్నావు? అత్తయ్య మామయ్య బాగున్నారా అంటూ అడిగింది ధరణి. కళ్యాణ్ కాస్త ఆనందం నిండిన గొంతుతో మేమందరం బాగున్నాం, నువ్వెలా ఉన్నావు వదినా అని అడిగాడు. ధరణి బదులివ్వక ముందే అసలు ఈ ప్రశ్న నేను అడగకూడదు, కానీ కొంచెం ఆనందంగా ఉంది నువ్వు మాట్లాడినందుకు. ప్రతిక్షణం నీ ఫోన్ కోసం, నీ రిప్లై కోసం చూస్తూనే ఉన్నాను వదిన, ఇప్పటికి మాట్లాడావు నువ్వు అన్నాడు కళ్యాణ్. అవును, మరి కళ్యాణ్ ప్రతి పూట ఫోన్ చేస్తున్నాడు. ధైర్యాన్ని నింపుతూ ఒక స్నేహితుడిగా ఏ సహాయం చేయడానికైనా నేనున్నానంటూ సందేశాలు పంపుతున్నాడు. కానీ ధరణి నుంచి ఒక్కసారి కూడా బదులు లేదు. ఇప్పుడే మాట్లాడుతుంది, అందుకే కళ్యాణ్లో ఆ కాస్త ఆనందం. సరే వదిన, కాస్త ధైర్యంగా ఉండు, నువ్వు ఏమాత్రం కోలుకున్నావు, మాకది చాలు అన్నాడు. ధరణి పక్కనే ఉన్న శాంతమ్మ కళ్యాణ్ ఫోన్ చేసినట్లు ఉన్నాడు, గగన్ గురించి ఏమైనా తెలిసిందా అంటూ ఆతృతగా అడిగింది. లేదు అని తన తలతోనే సమాధానమిచ్చి ఉంటాను కళ్యాణ్ అని ఫోన్ పెట్టేసింది ధరణి. నాన్న ఎక్కడికి వెళ్ళారు? నేను నాన్నతో కొంచెం మాట్లాడాలి అని అడిగింది ధరణి.
అప్పుడే లోపలికి వస్తున్న వెంకట్రావు ఏంటమ్మా ధరణి అని కూతుర్ని అడిగాడు. నాన్న, నేను కాలేజీకి వెళ్ళాలి అనుకుంటున్నాను అని చెప్పింది ధరణి. మంచి నిర్ణయం అన్నట్లుగా మెచ్చుకోలుగా చూశాడు వెంకటరమణ. ఇంతలో శాంతమ్మ కలుగు చేసుకొని, ఇప్పుడు కాలేజీకి వెళ్ళాలి అంటే మీ అత్తగారింటికి వెళ్ళాలి, గగన్ లేనప్పుడు నువ్వు అక్కడ ఉండడం ఎందుకు అని అంది. నానమ్మ, నేను ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటుంది నా చదువు కోసం. నేనున్నానని కనీసం ఆలోచించకుండా వెళ్ళిపోయాడు బావ. ఏదో ఆవేశంలో అనాలోచిత నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయిండొచ్చు. వెళ్ళి ఇన్ని రోజులైంది, కనీసం ఒక్క క్షణం కూడా నేను గుర్తుకు రాలేదా తనకి? నేను వద్దు అనుకుని నన్ను వదిలేసి వెళ్ళిన మనిషి గురించి నేను ఇకపై ఆలోచించాలి అనుకోవట్లేదు. ఇప్పుడు నా చదువు నాకు ముఖ్యం, నా కాళ్ళ మీద నిలబడటం నాకు ముఖ్యం అని చాలా ఖరారుగా చెప్పి తన తండ్రి వైపు చూసింది ధరణి. గగన్ విషయంలో తన నిర్ణయం సంగతి పక్కన పెడితే ప్రస్తుతానికి ధరణి తన ఆలోచనల చదువుల వైపు మళ్ళింది. అది కాస్త ఆనందకరమే అనుకున్న వెంకటరమణ నీ ఇష్టమే అన్నట్లుగా కళ్ళతోనే సమాధానమిచ్చాడు. ఏదో చెప్పబోతున్న రోజారమణిని ఇంకేం చెప్పొద్దు అన్నట్టుగా సైగ చేశాడు. వెంటనే కళ్యాణ్తో మాట్లాడి అనుకున్న ధరణి ఫోన్ చేతిలోకి తీసుకుని పోయింది. కాల నుంచి వాస్తవానికి రావడానికి గగన్కి కాస్త ఎక్కువ సమయం పట్టింది. ధరణి ఆ క్షణంలో ఇంకేం ఆలోచించకుండా వచ్చేశాను. కానీ వచ్చిన దగ్గర నుండి ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తున్నాను. నీకేమైనా అయితే భరించడం నా వల్ల కాదు ధరణి, అది కలలో అయినా సరే. వెంటనే నీతో మాట్లాడాలి ధరణి, ముందు నీ గొంతు వినాలి, అప్పుడే నా మనసు కాస్తైనా స్థిమిత పడుతుంది అనుకుంటూ వెంటనే ధరణికి ఫోన్ చేశాడు. కళ్యాణ్కి ఫోన్ చేయాలని ఫోన్ చూస్తున్న ధరణి ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ వస్తుంది గగన్ నుంచి. అప్రయత్నంగానే ధరణి కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. అప్పటి వరకు ధైర్యంగా మాట్లాడిన ధరణి ఒక్కసారిగా అలా మారటంతో ధరణి అమ్మ, నాన్న, నానమ్మ కంగారు పడుతున్నారు. వెంటనే వెంకటరమణ ఫోన్ చూశాడు. వెంటనే ధరణి చేతిలోని ఫోన్ తీసుకుని గగన్తో మాట్లాడుతున్నాడు. ప్రశ్నలు అడుగుతున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.